చెప్పమ్మా, ఈరోజు పౌర్ణమి వచ్చింది. మీరు గతంలో మీరు చెప్పారు పౌర్ణమి వస్తే నా శరీరం పలుసులుగా ఉంటుందని చెప్పేసి అన్నారు. ఏమి ఈరోజు వచ్చిందా? అంటే వచ్చే ముందు దాని యొక్క సింటమ్స్ ఎలా ఉంటాయి మీకు? సింటమ్స్ అంటే కనుక పెయిన్ వస్తుంది, తర్వాత మంటలు అలా ఉంటాయి. ఎప్పుడు వచ్చిందండి మీకు పొలుసులో వచ్చి? ఎప్పుడు వచ్చింది? పౌర్ణమి కంటే అంటే గడిగ స్టార్ట్ అవ్వగానే. అంటే పౌర్ణమి గడియలు అంటే స్టార్ట్ అవుతుంటే నిన్న వచ్చిందండి? అవును, 5:30 5:30 వచ్చింది. ఏమన్నా చూపించగలుగుతారా? ఇప్పుడు మీకు ఎలా ఉంది పొజిషన్, ఎలా ఉంది ఇప్పుడు? ఇక్కడ ఎందుకు వచ్చారు? ఇక్కడికి ఎందుకు వచ్చానో నేను గతంలో చెప్పాను, ప్రతి ఇంటర్వ్యూలో నేను చెప్తున్నాను. నేను వచ్చింది కేవలం దైవ కార్యం కోసం మాత్రమే, ఇంకేమి ఉద్దేశించి నేను ఇక్కడికి రాలేదు. అంటే ఈ క్షేత్రానికి ఎందుకు వచ్చారు? దీనికి సంబంధం ఉంది ఇంతకుముందు? ఉంది. అంటే ఉందంటే ఎట్లా ఉండేది, ఏ విధంగా ఏమన్నా ఐడియా ఉందా మీకు? ఏ విధంగా అంటే కనుక సమయం వచ్చినప్పుడు చెప్తాను. సమయం అంటే ఇప్పుడు చెప్పడానికి పాసిబుల్ కదంటారా? సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. ఇప్పుడు మీకు ఇంకా ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటారు? ఇప్పుడు వేరే థ్రెట్స్ కానీ దాన్ని మాట్లాడి కానీ ఎవరైనా చేయడం కానీ ఉందమ్మా? మా రాజగురువు ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడున్నారు కాబట్టి ఇక్కడ వచ్చారు. అంటే రాజగురు గారు మీ దగ్గరకు వచ్చి మాట్లాడారు, లేదా మీరు రాజగురు దగ్గరకు వచ్చారు? అతనే మిమ్మల్ని గుర్తుపెడతాను గుర్తుకొచ్చారు. మీకు గుర్తుకొచ్చిందండి? తనే నాకు కొన్ని సింటమ్స్ కనపడ్డాయి. అంటే ఏ విధంగా అంటారు? అంటే కనుక ఆ జన్మలో ఉన్నటి ఏవైతే మేము చేస్తున్నామో అతనితో మాకు ఏమైతే ఉంటుందో అవి కనపడ్డాయి. ఇప్పుడు మొత్తం 4 జన్మలు. ఒక జన్మలోనేమో నాగు రాజు అటువైపు, లేదా ఆ జన్మలోనా, లేకపోతే నెక్స్ట్ రాజు గారి కుమార్తె జన్మించారు అంత ఆ జన్మలోనా, తర్వాత నెక్స్ట్ ఇది 4వ జన్మ అన్నారు. చెప్పండి, ఎక్కడ మీకు గురువు? గురువు అంటే కనుక నాగలోకం గురువుతాను. తర్వాత ఆయన కూడా జన్మలు ఉన్నాయా మీ ఒక్కరికైనా? నాతో పాటు అతను కూడా జన్మించాడు. మీతో పాటు చేస్తాం. అంటే మా కార్యం కోసం మేము ఎవరైతే కనుక పుట్టామో ఇప్పుడు మళ్ళీ పుట్టి వాళ్ళంతా వచ్చి ఈ కార్యం నెరవేర్చాలి. అంతేనంటారా? ఇప్పుడు 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 ఫోన్ అయిపోయింది. అమ్మా, ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఏమైనా ఐడియా ఉందా మీకు? ఎక్కడ ఏ గుడి? ధ్యానం చేయాలి. మేము మాట్లాడుతున్నాం, ధ్యానం చేయాలి. నేను కూడా తెలుసుకోవాలండి చాలా వరకు. అంటే మీకు ఎవరు చెప్తారు? ఎవరంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు తెలుసుకోవచ్చు. ధ్యానం అన్నిటి పరిష్కారం. సో అందుకని ధ్యానంలో కూర్చొని నేను తెలుసుకోవాలి. బిడ్డ అందరూ అని కాదని నమ్ముతున్నారు, కానీ నా బిడ్డ ఇళ్ళంపాటి అమ్మవారు ఎలా జన్మించింది, తను ఎలా దైవ కార్యానికి వచ్చి ఇప్పుడు అమ్మవారు ఎలా అయింది అలానే కాదు, కానీ నా బిడ్డ శరీరంలో మార్పులు చెందుతున్నాయి. నా బిడ్డని దూషిస్తున్నారు అందరూ, అనేకమైన ఇబ్బందులు పెడుతున్నారు. మార్పులు వచ్చినాయా? మార్పులు రావాలా? వాళ్ళు తీసుకువచ్చి మెల్లో వేయండి అంటున్నారు. ఎన్నో రకరకాలుగా మాట్లాడుతున్నారు, కానీ మా రూపాలు అంత తేలిగ్గా కనిపిస్తున్నాయి అందరికీ. అందరూ నిద్రలు పోకుండా అవుతారు. నిద్రించే సమయంలో అన్ని బొస్సులు కొట్టుకుంటూ వస్తాయి వాళ్ళ వద్దకి. నా బిడ్డ వచ్చిన మొదల కానించి ఇప్పటికి వర్షం పడుతూనే ఉంది, కానీ ఇక్కడ స్వామి దైవ కార్యముకు అన్నారు, ఇలా జరిగితే ఎలా అని బాధించాడు. అనుక్షణం మేము వెనకాలే ఉంటున్నాము, కానీ ఇప్పుడు వచ్చిన కారణం ఏంటంటే తనకి కొన్ని అభిషేకాలు జరగాలి. అభిషేకాలు ఏ అభిషేకాలు? అమ్మవారికి చేసిన అభిషేకాలు. నాగమ్మకి ఏం అభిషేకాలు చేస్తారు?
అమృతంతో చేయాలి, అభిషేకాలు జరగాలి. కొన్ని నా బాలికకి జ్ఞాపక శక్తులు రావాలి. తను ఒక సాటకి వెళ్తే అది కరెక్టా కాదా అనేది తనకి ఇప్పుడు కొంచెం తక్కువగా ఉంటుంది. మేము ఎంత కాడికి ప్రయత్నం చేస్తున్నా తన మనస్సు అనేది నిలవలేకపోతుంది. కొన్ని దుష్ట శక్తులు అడ్డుపడుతున్నాయి, దైవానికి ముందుకు రానియకుండా అడ్డుపడుతున్నాయి. ఈ స్థానంలో నేను ఎప్పుడో తెలియపరిచాను, నా బాలుడు కూడా తెలియపరిచాడు. కానీ ఎప్పుడా అని సమయము చూసుకొని ఆ సమయాన్ని బట్టి ఆ బాలిక ఇక్కడికి రావబడింది. ఆ బాలిక కూడా తెలిసింది నేను ఇక్కడికి వచ్చాను, ఆ జన్మలో మీతో నాకు ఏదో వస్తుంది అని తెలియపరచడం కూడా జరిగింది. కొన్ని పౌర్ణాలకి రావాలి ఆ బాలిక, ఇక్కడ అభిషేకించబడాలి. దైవ కార్యానికి కానీ ఎంతోమంది నా బిడ్డను ప్రశ్నిస్తున్నారు. ఒకరి నమ్మకం పోగాదు. దైవ కార్యానికి జన్మించింది కాబట్టి దైవ కార్యము చేసింది. నా బిడ్డను బాధ్యత అయిపోతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు తల్లి? మేము ఇక్కడేనండి, కింద కళ్ళే. అంటే మీరు బోనాలు తీసుకోవడానికి ఏం చేస్తాం మీరు? మేము ఇంటికాడేనండి, ఇక్కడ పొంగలు పెట్టుకుందామని వచ్చాము. వచ్చారండి, అంటే నాగదేవతకి పొంగలు పెట్టుకోవడానికి అని వచ్చాము. మొన్న మా ఆడబిడ్డ వాళ్ళు వచ్చి వెళ్ళారు, ఇంకా వాళ్ళ ద్వారా వచ్చాము అనమాట. మేము ఇక్కడ ఏదైనా అనుకుంటే అవుతుంది వెళ్ళి పొంగలు పెట్టుకోండి అంటేనో సరే అని చెప్పి వచ్చాము. ఇక్కడ పెట్టుకుందాం పొంగలి. ఇక్కడ నాగరాజు కుమార్తె నాగరాణి వచ్చిందండి, మీకు విషయం తెలుసండి? మీకు నేను ఇక్కడ ఊళ్ళో ఉండండి, నేను వేరే దగ్గర ఉంటాను. నాకు చెప్తే నేను ఇక్కడికి వచ్చాను చూద్దామని. నేను కూడా నాకు వేరే వాళ్ళు చెప్తే చూద్దామని నేను వచ్చాను. పొంగల్ కూడా పెట్టుకుందామని ఇంక ఈ రోజు ఇక్కడ ఉన్నాను. నా పేరు ఆశ అండి. మాది ఊరే అండి, సామికి నగరు, లింగాపాలెం ప్లాట్లు అండి మాది. చెప్పమ్మా, ఇక్కడ ఎప్పటి నుంచి ఇక్కడ నాగదేవత తెలిసింది? ఇప్పుడు నాకు తెలిసిన వరకు 10 రోజులు బట్టి తెలుసండి అమ్మాయికి. అవునండి, మా గురువు గారు చెప్పారు అమ్మాయి వచ్చిందమ్మా అంటే మేమందరం వచ్చాము. నాకు తెలిసిన వరకు అందరికీ చెప్పాను కూడా, అందరికీ చెప్పాను ఇలా అమ్మాయి వచ్చింది రండి అని కూడా చెప్పాను. వస్తున్నారు, కలుస్తున్నారు, అమ్మాయి వాళ్ళని కలుస్తున్నారు, మా గురువుగారిని కలుస్తున్నారు. ఇంకా మాకు చాలా ఇబ్బందుల్లోకి మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చినాక మాకు బాబాలు అమ్మవార్లు కానీ శివయ్య కానీ మా గురువుగారు మెయిన్, మా గురువుగారే మా గురువుగారు ఉండబట్టి మేము ఉంటున్నాము ఇక్కడ. అమ్మగారు కానీ గురువుగారు ఉండబట్టి మేము ఉంటున్నాము. అయితే మా ఆయనకి పాము గరిచినప్పుడు కూడా పాము గరిచింది, చాలా ఏడిశాను హాస్పిటల్లో. ఏమీ నమ్మకం లేదని చెప్పేశారు. నమ్మకం లేదని చెప్తే ఇంకా మేము ఇక్కడికి రావటానికి గురువుగారికి ఎమ్మటినే ఫోన్ చేశాను. అయితే గురువుగారికి ఫోన్ చేస్తే ధ్యానంలో కూర్చొని దువా పంపించి ఆయన ప్రయత్నం మొత్తం చేశారు. గురువుగారు దేవుళ్ళే మా ఆయన్ని బతికిచ్చిందండి. ఆ నమ్మకం వల్ల నేను వస్తూనే ఉన్నాను. ఇప్పుడు చూసారు కదా, మీరు చూసినప్పుడు ఏమనిపించింది? చూసినప్పుడు నిజం అనిపించిందండి. ఎందుకంటే దేవత నాగరాజు కుమార్తె అని చెప్పి. అవునండి, నిజమే అని. నాగమ్మ నాగరాజుల కుమార్తె అండి, నిజమే నమ్ముతున్నారు? నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. మీకు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మాకు చాలా ఆనందంగా ఉందండి. ఆమెను చూస్తుంటే